అవి నిజమైన అయితే సాక్ష్యాలు కరెక్ట్ అయినట్లయితే నేను తక్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అప్పుడు రాజయ్య గారికి ఒక అవకాశం వస్తుంది, పోటీ చేసే అవకాశం వస్తుంది. గెలుస్తాడా లేదనేది నా చేతిలో లేదు, అది ప్రజలు నిర్ణయించాలి. గెలుస్తాడా లేదనేది ప్రజలు నిర్ణయించాలి. కాబట్టి నువ్వు ఏదో ఆశపడుతున్నావు, ఉప ఎన్నికలు వస్తాయి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, గెలుస్తా అని ఆశపడుతున్నావు కదా, ఉప ఎన్నికలు వచ్చేంత వరకు ఎందుకు అవుతావు? ఈ వారం రోజులు పట్టిన అది కనుక నీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కనుక ప్రజల ముందు పెడితే, ఆ సాక్ష్యాలు నిజమేని ప్రజలు భావిస్తే, లేకపోతే అధికారులు భావిస్తే, తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో ఒక పార్టీ నుంచి వస్తుంది. గెలుస్తావో ఓడతావు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను రాజయ్య గారిని కోరుతున్నాను. ఒకవేళ నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోకపోతే, నా సవాలు నువ్వు స్వీకరించకపోతే, నేను ఇంకో మాట కూడా అంటున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో, ఏ రకంగా కమిషన్లు తీసుకున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీ చేతిలో మోసపోయిన, మీ చేతిలో దగాపడ్డ, మీ చేతిలో దళిత బంధు వస్తుందని మీకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు మీకు ఇచ్చిన ఇప్పటి వరకు అవి వసూలు కాక మీ చుట్టూ తిరుగుతున్న ఒక 100 మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందుట పత్రికాముఖంగా ప్రవేశపెడతాను. ప్రజల ముందట పత్రికాముఖంగా 100 మందిని ప్రవేశపెట్టి ఏ రకంగా నువ్వు వారిని మోసం చేశావో, నియోజకవర్గ దళిత బిడ్డలను, పేద బిడ్డలను ఏ రకంగా ఆర్థికంగా నువ్వు దెబ్బతీసావో ఆ 100 మందితో నేను ఇక్కడ పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించి చెప్తాను. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మరి నువ్వన్నా కనీసం ఇక్కడ లాభం లేదు, చాలా నీచ పనులు చేశాను, చాలా అవినీతికి పాల్పడ్డాను, నా దళిత బిడ్డలు కూడా మోసం చేశామని నేను కాస్తంతైనా మనిషి అన్నవాడు ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని నేను కోరుతున్నాను. నా సవాలును స్వీకరించాలని కోరుతున్నాను. దీన్ని డైవర్ట్ చేయొద్దిగా. ఇంకో ఈ పత్రికల వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నాను, మీరు ఏం చెప్తే అది రాస్తాను. ఎందుకు రాస్తానో నాకు కూడా అర్థమవుతలేదు. అన్నీ తెలిసి రాస్తాను, మీరు అన్నీ తెలిసి రాస్తున్నాను. నేను ఇంత స్పష్టంగా చెప్పిన రేపు మళ్ళీ ఆయన వీళ్ళు తప్పకుండా ప్రెస్ మీట్ పెడతాడు, మిమ్మల్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు అడగండి ఇవన్నీ సార్ ఒకసారి ఆయన ఒక మాట సూటిగా చెప్పిండు, మీ దగ్గర సాక్ష్యాలు చెప్పు, ఆయన ఊరుకుంటాడు. లేకుంటే ఆయన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటే పెడతాడంట, నువ్వు ఊరుకుంటావు అని అడగడు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ గొడవ పోవాలి, ఎవడో ఒకడు తప్పకుండా ఈ గొడవ పోతుంది. నేను దానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు పత్రికా విలేకరుల బాధ్యత ఎవరో నవ్వించాడు లేదు, వాడు చెప్పింది ఎందుకు రాస్తాను, నేను చెప్పింది ఎందుకు రాస్తాను, ఏది సత్యమో జనానికి అర్థమైంది. మీరు కూడా తప్పు చెప్తారు. ఏది కరెక్టో జనానికి కూడా తెలియాలి కదా. నాకన్నా అటు చెప్తారమే, ఏది కరెక్టో జనానికి కూడా తెలియాలి. దయచేసి నా సవాళ్ళను స్వీకరించాలని కోరుతున్నాను. మళ్ళీ ఎత్తానో కొంతమంది ఉన్నారు ఆ పనికిరాని వాళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టించు, ఇదంతా బంద్ చేద్దాం. నేను కూడా పెట్టియా, నేను కూడా ఎవరితో ప్రెస్ మీట్ పెట్టియా, నువ్వు కూడా పెట్టియాకు. నువ్వు నేనే ఇక ఈ 2 విషయాలు తేల్చుకుందాం. మళ్ళీ దొంగదారుడు వ్యవహారం వద్దిగా. దొంగదారుడు వ్యవహారం తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రెస్ వల్లే రాయాలి, పారిపోయినా రాజేయాలి. ఒకవేళ కడియం సీఎం తప్పించుకుంటే పారిపోయిన కడియం సీఎం రాయాలి. మీకు ధైర్యం ఉంటే రాస్తారు కదా, చూస్తాయి కదా. వాళ్ళ ఊళ్ళో నాగన్న రాస్తాడా, లేకుంటే మా తమ్ముడు శేఖర్ రాస్తాడా, ఎవరు రాస్తారో చూస్తాను. ఈ గణేష్ పెట్టు గన్పూర్ గ్రూప్ అని వాడు మాట్లాడి పెట్టా, నేను మాట్లాడి పెట్టాను. అది ఏది కరెక్టే ఇవ్వండి తెలియదు. ఎడిటింగ్ కూడా అది మరి పెట్టవచ్చా లేదా, దీని వార్త నిజం, ఈ వార్త నిజం ఉన్నదా లేదా అని కూడా చూడదు. వార్త మీ క్రెడిబిలిటీ కూడా, రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ కాదు, పత్రికా విలేకరుల క్రెడిబిలిటీ కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే నేను రాసే వార్త ఎంత నిజం ఉన్నప్పుడు. వాడు పిలిచిండు రాసినాం, వీడు పిలిచిండు రాసినాం అంటే ఏం రాసినా అర్థమైందా నేను చెప్పింది. లేకుంటే మీరు 1 రోజు రండి, నేను మీకు క్లాస్ తీసుకుంటా, ఎట్లా చెప్పాలి ఎట్లా.
అంటే వేరే మేము తమ్ముళ్ళు కాబట్టి చెప్తున్నాయి అనుకోకండి. ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. అంతే నా కోరిక ఏంటి అంటే, నా విజ్ఞప్తి మీతో ఏంటి అంటే, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఏ వార్త పడితే ఆ వార్త ప్రచారం చేయాలి. మనిషి క్రెడిబిలిటీ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ వచ్చేవారు బండ బుద్ధులు తింటాడు, ఇక మీరు దాన్ని రికార్డ్ చేస్తారు, ఆ బండ బుద్ధులు అట్నే పంపిస్తాడు, అట్లా పంపించదు. కాబట్టి మీ అందరూ మా విలేకరులు చాలా ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉన్న వాళ్ళు అందరం కలిసి ఈ అనవసరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు జోలికి వెళ్ళకుండా ఒక 2 రోజులు చూస్తా, రాజయ్య రెస్పాండ్ కాకపోతే నేను మాట్లాడతాను. ఆ తర్వాత నా దృష్టి అంతా నేను నియోజకవర్గ అభివృద్ధినే పైన పెడతాను. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన రోజు 2-3 పేజీలలో విమర్శలు వస్తున్నాయి. అన్ని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి, కానీ మనం మాత్రం ఏం మాట్లాడలేదు. మాట్లాడాలి, మీరు కూడా స్పందించాలి. మీకు తెలిసిన వాస్తవాన్ని చెప్పాలి. ఆయన దిక్కిందని మనం దిక్కుగా వాస్తవం చెప్పాలి. ఇది వాస్తవం చెప్పాలి. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ, ఏ మండలం వాళ్ళ ఆ మండలంలో, ఏ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ గ్రామంలో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మన మీద చేసే తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టాలని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను.